హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ మటర్ పన్నీర్. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ముందుగా బాండీ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్ కావాలంటే కంపల్సరీ పన్నీర్ ఫ్రై చేయాల్సిందేనండి. ఇలా ఫ్రై చేసిన పీసెస్ని గట్టి పడకుండా ఉండటం కోసం కోల్డ్ వాటర్లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి కూడా యాడ్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత దానిలోకి టమాటా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నానండి. మనకి స్మూత్ పేస్ట్ రావాలంటే జీడిపప్పు అనేది ఉండాలి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది గసగసాలు కూడా వేస్తారు, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి, కానీ జీడిపప్పే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. మనం కలర్ అనేది యూజ్ చేయం కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి, మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ అనేది కూడా జార్లో యాడ్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై అవుతున్న కొద్దీ ఆయిల్ అనేది బయటికి వచ్చేస్తుందండి, చూసారు కదా. అప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కానీ క్రీమ్ కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి గ్రీన్ పీస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి. ఇలా యాడ్ చేసుకున్నవి మంచి టేస్ట్ అనేవి వస్తాయి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కనీసం ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బాగా బయటికి తేలిందో. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 సార్లు తిప్పుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కంప్లీట్గా మనకి గ్రీన్ పీస్ అనేవి ఉడికిపోతాయి. ఆ తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మనకి కర్రీ ఎక్కువసేపు అవసరం లేదండి. మనకు ఒక 5 to 6 మినిట్స్కి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. పన్నీర్లో ఎంత ప్రోటీన్ ఉందో మీకు తెలుసు కదండి. పిల్లలకి రెగ్యులర్గా ఇస్తే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకేముంది, మటర్ పన్నీర్ కర్రీ రెడీ. రోటీస్లోకి, ఫ్లేవర్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.